గ్రీన్ ఎనర్జీ ఇండియా ఎక్స్పో 2026 2026 జూన్ 11, 12, 13వ తేదీలలో ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్ విజయవాడ. పునరుత్పాదక ఇంధన రంగంలోని ప్రముఖ బ్రాండ్లను కలవండి, అత్యాధునిక సాంకేతికతలను తెలుసుకోండి, నిపుణుల సెషన్లలో పాల్గొనండి మరియు పరిశ్రమ ప్రముఖులతో నెట్వర్క్ ను విస్తరించుకోండి. నమస్తే అండి. ఈ మధ్య కాలంలో సొసైటీలో కొత్త కొత్త ఏమనాలి, కొత్త పుంతలు తొక్కుతోంది అనాలేమో. ఓకే, కొన్ని చూస్తే చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది. ఎట్ ద సేమ్ టైం భయం కూడా వేస్తోంది. ఇంతకుముందు రిలేషన్స్ అనేవి చాలా గట్టిగా ఉండేవి, పటిష్టంగా ఉండేవి. అమ్మ నాన్నతో షేర్ చేసుకోవడం, ఏ కష్టం వచ్చినా అయితే సాధారణంగా అమ్మ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మాట్లాడుకోవడం. సిబ్లింగ్స్ ఉండేవారు, నాకు ఈ ప్రాబ్లం వచ్చిందని వాళ్ళతో మాట్లాడుకోవడం, తండ్రితో చెప్పుకోవడం, బంధువులు ఇవంతా ఉండేవారు. బట్ ఇప్పుడు ఒకరే చైల్డ్ అవ్వడం, ఎవరితోనూ షేర్ చేసుకోలేకపోవడం, ఒక ఏజ్ వచ్చిన తర్వాత తమ ఆలోచనలను ఇతరులతో పంచుకోలేకపోతున్నారు. ఈవెన్ భర్తతో కావచ్చు, భార్యతో కావచ్చు. అలా మనుషులు లేక మన చూపు బయట వైపు పడుతుంది. ఎవరన్నా ఆదరణ కలిగించే 4 మాటలు మాట్లాడతారేమో. అందుకే కదండి సైకాలజిస్ట్ని సంప్రదించే వాళ్ళు కూడా చాలామంది అయిపోయారు, వాళ్ళ బాధ అంతా వాళ్ళతో చెప్పుకోవడానికి. సో దీంట్లో నుంచి పుట్టుకొచ్చిన ట్రెండే రెంట్ ఫర్ బాయ్ ఫ్రెండ్ కానీ గర్ల్ ఫ్రెండ్ కానీ రెంట్కి తెచ్చుకోవచ్చు. జపాన్లో స్టార్ట్ అయింది, దానికి చాలా మంచి ఆదరణ వచ్చింది. అక్కడ ఒక హగ్ కూడా ఇవ్వచ్చు. ఆ హగ్కి సంబంధించి కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. ఇలాంటిది ఒకటి రిలేషన్ ఢిల్లీలో వచ్చిందంట. ఆమె 1500 పెట్టి ఒక బాయ్ ఫ్రెండ్ని హైర్ చేసుకుంది. అడే అంత ఆమెతో ఉన్నాడంట, చాలా జోక్స్ వేశాడంట, ఆమె షాపింగ్ చేస్తే బ్యాగ్స్ పట్టుకున్నాడంట, లైక్ ఏ బాయ్ ఫ్రెండ్ లానా. ఏం చెప్తారు? ఇప్పుడు విత్తం కొద్దీ వైభవం అనే ఒక మాట ఉంది. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బుని మీరు ఎంత వైభవంగా వాడుకోవాలి అని అనుకుంటే, అంటే ఎంత అనుభవించవచ్చు అనుకుంటే దానికి తగ్గట్లు ఉంటుంది ఈ విత్తం కొద్దీ వైభవం అనేది. ఇప్పుడు ఒకప్పుడు అబ్బాయిల దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి అనుకుందాం, అమ్మాయిల దగ్గర డబ్బులు లేవు అనుకోండి, ఆధారపడి బతికేవాళ్ళు. ఆ అమ్మాయిలకి ఆ అమ్మాయిలు వాళ్ళతోటి ఒకప్పుడు ఇంకా ప్రాస్టిట్యూషన్ ఆ టైప్ కిందకే వస్తుంది. అలాగే అలా కాకుండా కాసేపు సినిమాకి వెళ్ళడానికి తోడు అమ్మాయి రావటం, లేదు ట్యాంక్ బండి మీద షికారు కొట్టడానికి అమ్మాయి రావటం, లేదు ఒక గంట కాసేపు కబుర్లు చెప్పడానికి, ఇలా అంటే రకరకాల పనులకి రకరకాల చార్ట్లు ఉన్నట్లుగా ఉండేవి. ఇప్పుడే అది ఏమైందంటే రోలు రివర్స్ అయింది. ఇప్పుడు ఇలా అమ్మాయిలు అడుగుతున్నారు, అబ్బాయిలు వెళ్తున్నారు అనేది ఎప్పటి నుంచో ఉందండి. కాకపోతే ఇప్పుడు ఏమైపోయింది అంటే ప్రతిదీ పకడ్బందీగా ఈ యాప్ల్లోకి వచ్చేసింది. ఇంతకుముందు ప్రాస్టిట్యూషన్ అంటే అమ్మాయిలు మాత్రమే ప్రాస్టిట్యూటర్ కింద చూసేవారు. ఇప్పుడు మేల్ ప్రాస్టిట్యూట్స్ కూడా ఉన్నారు, మేల్ ప్రాస్టిట్యూట్లు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ గురించి కూడా ఇంటర్వ్యూలు వస్తున్నాయి. సరే, దానికి సంబంధించి ఒక వెబ్ సిరీస్ కూడా వచ్చింది, పేరు చెప్పట్లేదులే కానీ నేను వెబ్ సిరీస్ కూడా వచ్చింది. ఆ హస్బెండ్ అట్లానే వెళ్తా ఉంటాడు. అఫ్ కోర్స్ అది కామెడీ వేలో తీసారు అనుకోండి, బట్ సీరియస్ వేలో జరుగుతుంది. ఈ సీరియస్ వేలో జరిగేది ఎలా అయితే ఫిమేల్స్ చెప్పుకోరు వాళ్ళ పిల్లలకి. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే భార్యాభర్తలు ఆ భార్య భర్త అలా చేయడాన్ని ఆమెమి పెద్ద వ్యతిరేకించదు, ఆమెమి దాని గురించి బాధపడిపోదు అనమాట. అలాగే పిల్లలకి చెప్పొచ్చా లేదా అనే విషయం భార్యాభర్తలు మాట్లాడుకుంటారు అనుకోండి. కానీ ఇలాంటి విషయాల్లో ఆడవాళ్ళని చూసే దృష్టి, మగవాళ్ళని చూసే దృష్టి డిఫరెంట్ గా ఉంది. సరే, ఇప్పుడు మగ పిల్లలే అవైలబుల్ గా వచ్చారు. సరే, ఇప్పుడు కొన్ని కంపెనీల్లో చాలా పెద్ద పెద్ద పొజిషన్స్ లో
లేకపోతే చిన్న పొజిషన్స్లోనో ఏదో రకంగా డబ్బులు సంపాదించగలిగే పరిస్థితిలో అమ్మాయిలు ఉంటున్నారు. మరి ఈ అమ్మాయిలకి ఒక బాయ్ ఫ్రెండ్, రేపు పెళ్లి చేసుకుందాం అనుకునే బాయ్ ఫ్రెండో లేకపోతే లివ్ ఇన్ రిలేషన్లో ఉండే ఫ్రెండో వీళ్ళు ఇట్లాంటి వాళ్ళతోటి చికాకులు ఎక్కువగా వస్తున్నాయి. అందుకని ఇండిపెండెంట్గా బతకడం వేరు, ఇండివిజువల్గా బతకడం వేరు. ఈ టూ మచ్ ఇండివిజువాలిటీ ఎక్కువైపోయిన తర్వాత వాళ్ళు ఉంటున్న ఇంట్లో ఇంకో మనిషిని కూడా భరించలేకపోతున్నారు. అవును, లోన్లీగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. అలాంటప్పుడు వీళ్ళకి ఇంట్లో ఇంకొక బాయ్ ఫ్రెండ్ కానీ లేదా ఇంకో గర్ల్ ఫ్రెండ్ కానీ ఉండటం కష్టం. అందుకని వీళ్ళు ఇలా ఉన్నంతసేపు ఉంటారు, ఆఫీస్కి వెళ్తారు, ఆఫీస్ నుంచి వస్తారు, ఇలా ఉంటారు. కానీ సడన్ గా వాళ్ళకి అనిపిస్తే ఒక ఫ్రెండ్ ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది. ఈ ఫ్రెండ్ ఉంటే బాగుండు కదా అనిపించే ప్రాసెస్ లో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు కూడా కొలీగ్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు. కానీ దానికంటే ఇంకా ఇంకొంచెం అడుగు ముందుకేసి అదే ఏ బాధరబందీ లేకుండా, మళ్ళీ ఫోన్ కాల్ వచ్చే పని లేకుండా, అవును, ఒక గంట కోసం రిలేషన్షిప్ అనేది ఏంటి అనేది చూసుకుంటే దానికోసం కూడా ఈ యాప్లు పుట్టుకొచ్చేసి. కానీ ఇక్కడున్న కండిషన్స్ కూడా ఒక రకంగా చెప్పడం మంచిగా అనిపించే. పబ్లిక్ ప్లేసెస్ లో మాత్రమే వీళ్ళు కలుస్తారు. దాంట్లో ఏమి ఇంటిమసీగా ఉండడం కానీ లేదు. ఒకవేళ ఉంటే కూడా దానికి వేరే చార్జెస్, దానికి మళ్ళీ వేరే చార్జెస్. ఒకవేళ రూల్స్ ని అతిక్రమిస్తే దానికి సంబంధించిన డిసిప్లినరీ యాక్షన్స్ అవి వేరుంటాయి. అయితే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటి అంటే మనుషులకి ఎలాంటి అవసరాలు ఎందుకు వస్తున్నాయి? అదే అంటున్నా ఇంతకు ముందు అన్నట్టు, చూడ్డానికి కాస్త చమత్కారంగా అనిపించిన ఒక పక్క భయం కూడా అనిపిస్తోంది. చమత్కారం ఏం కాదు, సమాజంలో వస్తున్న మార్పుల్లో ఇప్పుడు మనం మార్పులన్నీ మరక మంచిదే అనేటట్లు ఉండవు అన్ని మార్పులు. అలా ఇక్కడ దీనివల్ల వచ్చే ఇబ్బందులు ఉండకుండా ఉంటాయి అని అనుకోవటానికి లేదు. ఇప్పుడు ఇలాంటి ఈ పేరుతోటి బయటికి వెళ్ళిన తర్వాత సరే ఏకాంత ప్రదేశం అనుకున్నారు అనుకోండి, ఒకవేళ హత్యలు జరిగితే జరగచ్చు. ఏదైనా కొత్త ఒక వింత పాతక రోత. ఇప్పుడు పెళ్ళి వీళ్ళకి పాతబడిపోయింది అనుకుందాం, కొంతమందికి స్నేహాలు పాతబడిపోయినాయి అనుకుందాం. వాళ్ళకి ఏంటంటే ఇన్స్టంట్ ఫ్రెండ్షిప్. ఇప్పుడు నేను అనుకుంటే నేను నొక్కితే వచ్చేయాలి. అంతేగాని ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసి మన ఇద్దరం బయటికి వెళ్దామా అని అడగగలిగేంత చనువు ఉండాలి అంటే ఎంతో కొంత వాళ్ళిద్దరి మధ్యలో ఒక రిలేషన్షిప్ ఉండాలి, ఒక సంబంధ బాంధవ్యం ఉండాలి. అది లేనప్పుడు ఎవరు పిలిస్తే వాళ్ళు, ఇప్పుడు మిమ్మల్ని ఎవరన్నా ఫోన్ చేసి బజార్ వెళ్దాం వస్తావా అంటే అంత చనువు లేని వాళ్ళని వెళ్ళరు. అదే చనువు ఉన్నోళ్ళు అనుకోండి, అవసరంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎందుకో నన్ను ఇంత కోరుకుంటున్నారు, వాళ్ళకి ఏం కష్టం వచ్చిందో అని మనం అవసరమైతే ఏం చేస్తాము, ఆఫీస్లో సెలవు పెట్టి మరీ వెళ్ళిపోతాం. ఇంట్లో ఏదన్నా ఇబ్బంది ఉన్నా సరే దాన్ని పక్కన పెట్టి ఇంట్లో పని తర్వాత చూసుకోవచ్చులే అని కూడా వెళ్ళిపోతాం. కానీ అదే ఇక్కడ అనుకోండి, ఇలాంటి సెస్పెషల్ ఏమీ ఉండవు. అడగగానే ఇన్స్టంట్గా, ఆర్డర్ పెట్టగానే ఇంటికి వస్తువులు ఎట్లా వచ్చేస్తున్నాయో ఆర్డర్ పెట్టగానే ఒక మనిషి కూడా వచ్చేస్తాడు అన్నట్లు. ఇది మట్టుకు అంత ఆరోగ్యకరమైన విషయం కాదు. ఇలా ప్రతిసారి షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఎవరో ఒక కొత్త అబ్బాయి రావటము, ఆ అబ్బాయి మన బ్యాగులు మొయ్యటము, మనని నవ్వించటము, మనని మాట్లాడించటము, మన ఉల్లాసపరచటము, మన కేరింగ్గా ఉన్నాడు అనుకోవటము, ఇవన్నీ ఎందుకో అంత వర్కౌట్ అయ్యే విషయాలాగా అన్ని సందర్భాలలోనూ అందరూ ఒకేలా ఉండరు. కాబట్టి ఇప్పుడు మనకి కొన్ని యాప్ల్లో ఇళ్లలో పనులు చేయడానికి మెయిడ్స్ వస్తున్నారు గంటల వారీగా. వారానికి 3 గంటలు వస్తే ఇంత ఛార్జ్ అని. ఎవరు వస్తారో తెలీదు. పైగా బుక్ చేసుకున్న వాళ్ళు లేడీస్ పేరుతోటి జెంట్స్ బుక్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైనా జరిగితే అంతే. ఎందుకంటే మనము కీడించి బేలంచాలని కాదు, కానీ మనము రెండు వైపులా చూడాలి. ఇది అంత ఆరోగ్యకరమైన పరిస్థితి అని చెప్పి అనుకోలేము. అయితే కొంతమంది ఏమంటున్నారంటే నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో చూడండి అంటే, చూసారా, ఒక అమ్మాయి ఇలా చేస్తుంది అన్నప్పుడు
ఆమె క్యారెక్టర్ గురించి మాట్లాడిన మనుషులు, ఆమె పట్టుకూటి కోసమే చేస్తుంది అంటే ఒప్పుకోని మనుషులు, ఇవాళ నిరుద్యోగం ఉంది కాబట్టే, నిరుద్యోగ సమస్య ఉంది కాబట్టే అబ్బాయిలు ఇలాంటి పనులకు ఒప్పుకుంటున్నారు అని అంటున్నారు తప్పితే వాళ్ళ క్యారెక్టర్ పోయింది అని మాట్లాడట్లా. అంటే ఈ జెండర్ గ్యాప్ ఎంత దూరం వెళ్తుందో చూడండి. అందుకని ఏ రకంగా చూసినా ఇలాంటి ఇన్స్టంట్ ఫ్రెండ్షిప్స్ అంత మంచివి అని మట్టుకు అన్ని సమయాలలోనూ అన్ని సమయాల్లో కరెక్ట్ కానీ కాకపోవచ్చు. కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకి విశ్వసనీయమైన స్నేహితులు, లేకపోతే సిబ్లింగ్స్, లేదంటే రిలేటివ్స్ లో కజిన్స్, మనకి విశ్వసనీయమైన వ్యక్తులు ఉండాలి. ఇప్పుడు మనం ఒకవేళ పొరపాటున ఈ రిలేషన్షిప్లో కొన్ని షేర్ చేసేసుకున్నాం అనుకోండి, లేదు కలిసి ఫోటోలు ఏమన్నా దిగామనుకోండి, అవి వాళ్ళ దగ్గర పెట్టుకొని మిస్యూజ్ చేస్తే అందుకని ఇలాంటి ప్రమాదాలు అంటే అయిన వాళ్ళు చెయ్యరా అని కాదు, కానీ బయట వాళ్ళు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి వాటి జోలికి వెళ్లకుండా ఉండడం చాలా శ్రేయస్కరము. అందుకని కాస్త లాంగ్ రన్ ఫ్రెండ్షిప్స్, అదే మీ ఇంటి కుటుంబ సభ్యులతోటి, మీ ఆఫీసులో పనిచేసే కొలీగ్స్ తోటి మీరు సత్సంబంధాలు గనక మెయింటైన్ చేస్తే మీకు ఇలాంటి అవసరం ఉండదు. పైగా ఈ జేబులు ఖాళీ కూడా కావు. థ్యాంక్ యూ అండి.